టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. అందరికీ ప్రైజ్ లాడ్. అలాగే దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ర బ్రదర్ ప్రైజ్ లాడ్, మీరు ప్రేయర్ చేయండి. సరే సిస్టర్, ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృపగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తండ్రి, మీకు స్తోత్రాలు. యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రాలు తండ్రి, మీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు తండ్రి. ఇంతవరకు సజీవంగా ఉంచినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభా మీ కృపను అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా సాయంత్రకాల సమయంలో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ నిమిత్తమై తండ్రి నీ పాదాలు చెంతకు వస్తుంటున్నాం. సహాయపడండి, కృప చూపించండి, కనికరించండి. నా ప్రభా నేను ఆరాధన అంతటినీ మీ నామానికి భయంకరంగా జరిగించండి. పాటల ద్వారా ప్రభా మీరు మహిం పొందండి. నేను వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసురాలు మీ శిలో దాటిని మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నేను మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటలు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నా. నేను ఇక్కడ చేసే ప్రతి విజ్ఞాపనకు ప్రభావ మీరే జవాబు అనుగ్రహించండి. నేను ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. తండ్రి సమయంలో వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని ప్రభావ మీరే త్వరపెట్టి నడిపించండి. ఇటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా తొలగించండి. ప్రభావ దృష్టిని కార్యాలు అయిపరచండి. మీ సన్నిధులు ఉండే సంతోషాన్ని, సమాధానాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలనైనా మీరే ప్రభావ ఈ మీటింగ్ అంతటికీ ఆధిపత్యం వహించి మహిం పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అన్న, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సార్. దేవుని స్తుతించి మన జీవితాలని ప్రభుకు సమర్పించుకుందాం తిరిగి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజా, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, వాగ్దానములు నాలో నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే, వాగ్దానములు నాలో నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే,
పాడేదము ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదము ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మలోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మాధురి సిస్టర్ గారు మీరు వాక్యం అందించి. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంలో దేవజీవాధిపతి ప్రభావ మీకు వేలాది కోట్ల స్తుతులు ప్రభా. యోగ్యతలు మమ్మల్ని సజీవుల నుంచి ప్రభావాన్ని స్తుతించి ఆరాధించి కురిపించినందుకే మీకు వందనాలు ఇస్తూ ప్రభా. ఇగో తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామానికి కూడా ఉంటారు, అక్కడ మీరు ఉంటారన్న ప్రభా. ఇగో తండ్రి మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తూ ప్రభా. ఇదిగో తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నందుకే వందనాలు ఇస్తూ ప్రభా. వాక్యదానంలోకి వెళ్తున్న ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా. ఇదిగో తండ్రి బలపరిచిన ప్రభా, మా జీవితాలకు కావాల్సిన విధంగా ప్రభా. ఇదిగో తండ్రి మేము ఏ విధంగా ప్రభా వర్ధిల్లాల ప్రభా మాకు చూపించండి ప్రభా. మాలో ఉన్న లోపాలు చూపించండి ప్రభా. ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా సరిదిద్దుకోవాలి ప్రభా. ఇదిగో తండ్రి ఏ ఒక్కరం ప్రభా వాక్యం వినిపోయే వరకు కాకుండా ప్రభా వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అందరిగా దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మా జీవితాలు నీకు భయంకరంగా ఉండే సహాయం దయచేయండి యేసు ప్రభా. అది కనుక ప్రభావ ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళందరికీ వినగల చోటు హృదయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా. వాళ్ళందరికీ అలసటను తీసి పారైన ప్రభావ రిస్టోరేషన్ అనుగ్రహించండి యేసు ప్రభా. రాని బిడ్డలు కానీ త్వరపెట్టి నడిపించిన ప్రభావ ప్రతి ఒక్కరు వెనుగల చోటు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం చెప్తుండగా ప్రభా నన్ను మిస్సుల చోట్ల మరుగుపరచుకొని ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ యొక్క బూరుగా నన్ను వాడుకోమని ప్రభా. ఇదిగో తండ్రి ఆది నుండి అంతవరకు మీరే తోడుండమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం ప్రీతండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 78 అధ్యాయము 38 వచనం చూద్దాము. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రం రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకున్నవాడు. ఇక్కడ దేవుడంట కోపాన్ని అణుచుకుంటుండంట. ఆయన ఉగ్రతను ఏ మాత్రం రేపుకొనక పలుమార్లు అంటే ఎన్నో సార్లు కోపాన్ని ఏం చేసుకుంటుండు, ఆయనకైనా అణుచుకుంటున్నాడు. కోపాన్ని అణుచుకుంటుండంటే పలుమార్లు అంటే ఎన్నో సార్లు అణుచుకుంటా వస్తుండు. ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నో సార్లు. ఎందుకు అణుచుకుంటుండు? మనం చేసిన పాపాలను బట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆ కోపం ద్వారా ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. దాన్ని ఏం చేసుకుంటుండు? ఆయన అణుచుకుంటుండంట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? దేవుడు త్వరగా కోపపడు. ఆయన ఏం చేసుకుంటుండు? అణుచుకుంటుండు. మనకి టైం ఇస్తా ఉన్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఎవరి మీద ఉగ్రతను త్వరగా చూపించడానికి ఇష్టపడట్లేదు, చూపించట్లేదు, అణుచుకుంటున్నాడు. అంతేకాకుండా ఎన్నోసార్లు తప్పు చేస్తా, ఎన్నోసార్లు దేవుడికి అవిధేయత, దేవుడి వాక్యానికి దేవుడు ఆజ్ఞలకు విరుద్ధంగా పనిచేస్తా దేవుడికి అవిధేయతగా జీవించినా కానీ ఆయనకి మనము ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఈరోజు మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక దశలో తప్పిపోతా ఉన్నాం, అవునా లేదా? అయినా కానీ దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినా లేదా? అదే ఆయన కోపాన్ని అప్పటికప్పుడు చూపిస్తే మనం తట్టుకోగలుగుతామా? ఏముండదు, అంత స్మాష్ అయిపోతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అణుచుకుంటున్నాడు. మనం ఆయన ఎంత అవిధేయతగా జీవించినా
దేవుని యొక్క కృపను మనం నిరర్ధకం చేస్తున్నాం. ఈరోజు దేవుడు చేయొద్దని పనులు మనం చేస్తున్నామా లేదా? ఎన్నో చెప్పిండు, చేస్తున్నాం. దేవుడు ఎంతో ఇది చెయ్యొద్దు, ఇది దేవుడికి ఇష్టం లేని పని అని మనకు తెలిసినా కానీ ఏం చేస్తాం? అది చేస్తాం. ఇప్పుడు మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే చెప్తాం, కొడతాం. కొన్నిసార్లు అయితే అంత ఓపికగానే ఉండదు, కొట్టేస్తాం కదా. ఎందుకు? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వ సార్లు చేస్తాం, కొడతాం. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదని. కానీ పలుమార్లు మనం ఎన్నోసార్లు తప్పులు చేసి ఉంటాం కదా. ఎన్నోసార్లు దేవుడు యొక్క కృపను ఏం చేస్తున్నాం? అర్రే దేవుడు ఏం చేయట్లేదులే అని చెప్పి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. దేవుడి కోపాన్ని ఎన్నిసార్లు రేపు ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తున్నట్ట? ఆయన కోపాన్ని ఏం చేస్తుండో అణుచుకుంటుండంట. దేవుడు ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమను చూపిస్తానే ఉన్నాడు. అంత ఓర్చుకునే దేవుడు, ఆయన అణుచుకునే దేవుడు కొన్ని సందర్భాలు కోపపడినట్టుగా మనం చూస్తాం. మొదటగా నిర్గమకాండం మనకు అందరికీ తెలిసిందే, ఇది 32వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలుసు మోషే 32వ అధ్యాయం చూసినట్టే మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే కింద ఏం చేస్తాడు? ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మోషే పైకి వెళ్ళి 1వ వచనం చూద్దాము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే దేవుడు ప్రార్థన చేయడానికి మళ్ళీ ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళిండు. వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓపి బట్లకి ఏం చేస్తారు? మమ్మల్ని తీసుకొచ్చిన ఆ మోషే ఉండడో లేడు, చనిపోయిండో మాకు తెలియదు, కానీ మాకు ఒక దేవుణ్ణి తయారు చేయని చెప్పని వచ్చిండ్రు. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తేండని వారితో చెప్పగా, ఇదంతా మనకు తెలుసు. ఆయన ఏం చేస్తాడో బంగారం కరిగించి ఒక దూడగా తయారు చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? 17వ వచనం చూద్దాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. నేను వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఇంకా ఏం చేసిండ్రు? ఒక దూడను తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకుంటే మమ్మల్ని అక్కడ నుండి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చింది ఈ దేవుడే అని ఆ దూడకి ఏం చేస్తున్నారు? ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఈ దేవుడే అని చెప్పి దూడకి ఏం చేస్తున్నారు? వాళ్ళు మంచిగా పాటలు పాడుతున్నారు, మంచిగా డాన్స్లు వేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అంతా మంచిగా. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనం బయట ఎట్టా చేస్తారో, ఊరేగింపులు ఎలా చేస్తారో అలాగే మంచిగా చేస్తున్నారు. కేకలు వేసుకుంటా ఇది చేస్తా ఉంటే ఆ ధ్వనిని యెహోషువ అంటుండు మోషేతోటి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదని. నేను అది యుద్ధంకి సంబంధించింది కాదు, అలాగని అపజయంది కాదు, అదేంటిది? సంగీత ధ్వని నాకు వినపడుచుందన్న. 19. అతడు పాలెము సమీపించగా దూడను వారు నాటమాడుచుండెను. అందుకు మోషే ఇంకేం చేసిండు? వచ్చిండు, చూసిండు. మోషే కోపము మండెను. అతడు కొండ దిగునకు తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారు చేసుకునేసరికి దేవుడు కోపం ఏర్పడింది. కోపం ఏర్పడేసరికి కింద మనం అదే అధ్యాయము 20వ వచనం చూస్తే, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. దేవునికి విగ్రహారాధన చేస్తే ఎంత కోపమో ఇక్కడ కనపడుతుంది. ఇంచుమించు ఒక్కరోజే ఏమైంది? 3000 మంది కూలిపోయారు. ఎంత భయంకరమైన విషయం కదా. అందరూ ఒక చోట ఉండేవాళ్ళు 3000 మంది ఫ్యామిలీల్లో చనిపోయిందంటే ఎంత అసలుకి ఆ ఏడుపు, ఆ ధ్వని ఎంత భయంకరంగా ఉంటది. దేవుడు ఉగ్రత ఎలా ఉంది? దేవుడు వాళ్ళకి చెప్పలేదా? చెప్పాడు. నిర్గమకాండ 20వ అధ్యాయంలో వాళ్ళకి ఇచ్చిండ్రు కదా ఆజ్ఞలు. నువ్వు వేరొక దేవుణ్ణి వేటిని చూసుకో, పైన ఆకాశం కింద భూమి కింద నీటి కింద కానీ వేటిని విగ్రహం చేసుకోవద్దని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? విగ్రహాలు చేసుకున్నారు, వాటిని పూజిస్తుండ్రు, ఆరాధిస్తుండ్రు. ఇదే అంటుండ్రు మా దేవుడు. వాళ్ళు పడిన శ్రమల్లో నుండి దేవుడు తీసుకొస్తే వాళ్ళు ఓపిక పట్లకి ఏం చేస్తున్నారు? ఒక దూడను చేసుకున్నారు. వాళ్ళ చేతితో నిర్మించుకున్న దాన్ని అదే దేవుడు, ఇదే యెహోవా దేవుడు అని చెప్పి ఏం చేస్తుండ్రు? ఆరాధిస్తుండ్రు. కాబట్టి ఏమైంది? ఒక్క దినాన 3000 మంది కూలిపోయారు. ఎంత మహారోధన అది. ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే ఎంతో రోధిస్తూ ఉంటారు. మొన్న ఆ బస్సు అది చూస్తే యూట్యూబ్ లో అంత వస్తుండ్రు. వాళ్ళు ఫ్యామిలీలో ఎంత ఏడుస్తుండ్రు. ఫ్యామిలీలో ఒక 4 చనిపోయింది, ఒకే ఫ్యామిలీలో అంట. చంటి బిడ్డలు, హస్బెండ్ వైఫ్, వాళ్ళ బంధువులు ఎట్ట ఏడుస్తుండ్రు? 4. ఇక్కడ 3000 మంది.
అంత దేవుడు ఉగ్రత వచ్చిందంటే విగ్రహారాధన దేవుడి విషయంలో ఎంత అసహ్యమైనది. మనం అనుకోవచ్చు ఈ రోజు విగ్రహారాధన అంటే మనం ఎవరు బొమ్మలు కొలవట్లేదు కదా, బొమ్మలు చేసుకోవట్లేదు కదా అని చెప్పి. ఇది పాత నిబంధన కదా, పాత నిబంధన అలా చేసుకోండి. ఈరోజు కొత్త నిబంధనలో అంత ఆత్మీయంగా కదా, ఇంట్లో బొమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హృదయంలో ఉంటాయి కదా. హృదయంలో ఉంటే విగ్రహారాధనే కదా. దేవుడి ప్లేస్ లో నువ్వు ముందు ఏది తీసుకొచ్చి పెడతావో అది విగ్రహారాధనే. దేవుడికి రావాల్సిన మహిమ తీయకుండా వేటిని నువ్వు ముందు పెట్టుకుంటావో అది విగ్రహారాధనే కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తె నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ఏంటంట, తల్లినైనా తండ్రినైనా మనుషులను ప్రేమించేవాళ్ళు. మనుషులు ప్రేమించే వాళ్ళు లేరా? ఉన్నారా? దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తారంట. లేకపోతే రాయడు కదా దేవుడు, వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదని అంటుండు. దేవుడి కంటే ముందు వేటిని ప్రేమిస్తుండ్రు? వేటిని ప్రేమించినా అది విగ్రహమే. తల్లిని ప్రేమించిన, తండ్రిని ప్రేమించిన, భార్యనైనా భర్తనైనా ఎవరినైనా బిడ్డలనైనా ఎవరినైనా నువ్వు సంపాదించే ధనాన్నైనా కానీ వేటినైనా నువ్వు ముందు దేవుడి కంటే ముందు ఏది పెట్టుకున్నది ఏంటిది? నీకు విగ్రహమే. ఈరోజు నిద్ర లేచి నుండి నిద్రపోయేదాకా మనం వేటిని పెట్టుకుని ఉన్నాం? ముందు లేవగానే దేవుడికి ఇస్తున్నామా, సమయం లేకుంటే ఫోన్లు చూసుకుంటున్నామా? ఫోన్లు చూసుకున్నాం అంటే నీ దేవుడు ఎవరు? ఫోనే. విగ్రహం అదే కదా. కానీ ఏంది, మనం పూజ ఒక విగ్రహం ఒక షేప్ చేసుకొని పెట్టుకుంటే అదే విగ్రహం అనుకుంటాం. నువ్వు ముందు దేవుడిని పెట్టుకోవట్లేదంటే దేవుడికి నువ్వు థ్యాంక్ యూ అని చెప్పుకోకుండా ఫోన్లో వాట్సాప్లు చూసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా, ఏం వచ్చినాయి ఏం మెసేజ్లు వచ్చాయని చెప్పి నువ్వు ఫస్ట్ సమయాన్ని ఫోన్కి ఇస్తుంటే ఏమున్నట్టు? విగ్రహం, ఫోనే. కాబట్టి దేవుని కంటే ఏదైనా ముందు. ఈరోజు దేవుడి సన్నిధానం కావాలంటే పనికి వెళ్తాం, డబ్బులు కావాలంటాం. అంటే సిరికి దేవుడికి ఇద్దరికి యజమానులుగా ఉండలేరు కదా. దేని ముందు పెడుతున్నాం? త్యాగపూరితమైన జీవితం ఎక్కడుంది? దేవుడిని వెంబడిస్తే అవన్నీ మనం వెంబడిస్తే మన వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు డబ్బు వెంబట పోతా ఉంటే ఏం చేస్తుంది? రెక్కలు వచ్చి ఎగరిపోతుంది అని వాక్యం ఉంది. ఈరోజు మనుషుల కంటే ముందు దేని పెట్టుకుంటున్నావు? నీ డబ్బున, ధనాన్న, సమయాన్న. సమయం దేనికోసం వెచ్చిస్తున్నావు? ఈ సమయం అంతా వేస్ట్ చేసుకుంటే ఎలా? కాబట్టి మనం వేటిని ముందు పెట్టుకున్నా అది ఏంటిది? మనకి విగ్రహారాధన. దేవుడి ప్లేస్ లో ఏది పెట్టుకున్నా కానీ. కాబట్టి అవేంటి? కంటికి కనిపించేటి ఏంటి? విగ్రహాలు. కంటికి కనిపిని ఏంటి? పాపం, డబ్బు, మన ఫోన్లు వాడకం, అంతేకాకుండా ఇంక ఏదైనా స్వార్థం, అహంకారం, ఎన్ని ఏంటి? ఒక విగ్రహాలే, కనిపించిన విగ్రహాలు. అలాంటి ఏమున్నా కానీ బహుభయంకరం. అక్కడ ఏమైంది? ఒక్క దినాన 3000 మంది చనిపోయినరు. వేటిని ప్రేమిస్తే దేవుని కంటే ముందు వేటిని పెట్టుకున్నారు? వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు. కాబట్టి ఆ రోజు ఏమైంది? 3000 మంది చనిపోయినారు. ఈ రోజు ఏమైంది? ఒకళ్ళు దేవుడు మనల్ని ఏం చేయట్లేదేమో, ఏం చేయట్లేదు. దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు అనుకుంటున్నాం. కానీ ఉగ్రత దినాన ఆయన ఒక తీర్పు మనం తప్పించుకోలేము. దేవుడు ఓర్చుకుంటా అంచుకుంటూ ఉన్నాడేమో, సమయం అనిస్తా మనకి మారిద్ది హెచ్చరిస్తా ఉంటాడేమో. ఎన్నోసార్లు హృదయం గద్దిస్తా ఉంటది. వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతా, ఇతరుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడేమో. ఇనపతి ఏమైంది? ఉగ్రత ఖచ్చితంగా వచ్చింది. హెచ్చరించకుండా దేవుడు ఎప్పుడు శిక్షించడు. ఎన్నో హెచ్చరికలు ఇచ్చి ఉంటాడు, ఎన్నో పెడచేవని పెట్టుంటామేమో. కానీ ఆయన ఉగ్రత అయితే బహు భయంకరంగా ఉంటది. ఒక్క దినాన్ని 3000 మంది చనిపోయినరు. కాబట్టి మనలో ఏ విగ్రహము ఉండకూడదు. దేవుని కంటే ముందు వేటిని పెట్టకూడదు. పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆయన ఉగ్రత భయంకరంగా ఉంటది. అంతేకాకుండా రెండవది సంఖ్యాకాండం 25 చూసినట్టయితే 25:1-9 దాకా చూస్తే ఇక్కడ ఏం చేస్తారంటే, నేను చదవట్లేదు మొత్తం మీకు చెప్తున్నా. అక్కడ మోయాబు స్త్రీలతో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు? పాపం చేస్తారు. ఆ పాపము వ్యభిచారం. నీది కాని స్త్రీతో పురుషుతో ఏ చేసినా కానీ ఏంటిది? వ్యభిచారం. అక్కడ వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేసినందుకు 9వ వచనం చూద్దాము. సమాజంలో లేచి ఈట చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేల్ని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేల్ని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచిను. అప్పుడు ఇజ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగుల చేత చనిపోయారు. వ్యభిచారం ఏం చేస్తుంది? దేవుడు అక్కడ తెగులు పంపించిండు. 24,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 24,000 మంది. అంటే వ్యభిచారం దేవుడి దృష్టిలో ఎంత పాపము, బహు భయంకరమైంది కదా. అది పాత నిబంధనలో శరీరం ద్వారా చేస్తే అది పాపం. కానీ కొత్త నిబంధనలు మనకు దేవుడు ఏంది? కనులతో చేసినా కానీ హృదయంలో పాపం చేసినట్టే. మోహపు చూపు అది ఏంది? భయంకరమైన పాపం. హృదయంలో తలించినా కానీ అది పాపం. ఆ వ్యభిచారం వల్ల ఏమైంది? 24,000 మంది తెగుళ్ళకు గురైనరు.
కాబట్టి మనలో వ్యభిచారమైన ఆలోచనలు ఎవరిలో ఏమైనా ఉన్నా తీసి పారేయండి. అవి ఏమైతే దేవుడి యొక్క ఉగ్రత గురై తెగుళ్ళు వస్తాయి, అంటే రోగాలు వస్తాయి, రోగాలు కలుగు చేస్తాయి అని చెప్తుంది. 24,000 మంది రోగాలు వచ్చినాయి, తెగుళ్ళు. విగ్రహారాధన అంత భయంకరమైంది, వ్యభిచారం అంత భయంకరమైంది. ఈ మనసుని హృదయాన్ని ఎట్ట ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఒకసారి చూస్తే తప్పేమి ఉండదు, ఊరక మామూలు మనం చూస్తున్నాం కాబట్టి ఏమి ఉండదు. పదే పదే హృదయంలో తలుచుకుంటా దాన్నే తలుచుకుంటా ఉంటే అది ఏమవుతుంది, పాపం అవుతుంది. అనుకోకుండా చూస్తే ఏముండదు ఒక మనిషిని, కానీ పదే పదే చూస్తా పదే పదే హృదయంలో తలంచుకుంటా ఉంటే ఏంటిదంట, అది పాపం అంట. ఆ పాపం ఏంటిది, అప్పుడే హృదయంలో ఏం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు. వ్యభిచారం వల్ల కానీ దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, రోగాలు కానీ వస్తాయి అని కొలస్సీలు రాసిన పత్రిక కావున 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వను, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వీటేం చేయాలి, చంపివేయాలి. ఏదైనా ఆలోచన పుట్టిన ఏం చేయాలి, చంపివేయాలి. వాటిని అధిగమించడానికి దేవుడు సహాయం కోరాలి, కానీ వాటితో పాలు పనుకోకూడదు. వాటిని చంపివేయాలి, లేకుంటే అవి ఏం చేస్తాయి, దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి. కాబట్టి అటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. మొదటిది ఏంది, విగ్రహారాధన. రెండోది వ్యభిచారం. మూడోది దొంగతనం. యెహోషువ 7:1. ఇక్కడ ఏం చేస్తుందంటే 7వ అధ్యాయం చూద్దాము. ఇక్కడ ఆకానాను అతను శపితమైన దాని విషయంలో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడు అయిన ఆకాను శపితం చేయబడి దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించెను. అక్కడ ఏం చెప్తాడు దేవుడు, మీరు వెళ్ళే దేశంలో అది అక్కడ ఏం ముట్టబాకండి, ఎందుకంటే అది శపింపబడింది. తీసుకుంటే ఏమొస్తుంది, ఆ శాపం మీ మీదకి వస్తుంది, ఆ ఉగ్రత, ఆ కోపం మీ మీదకి వస్తుంది అని చెప్పి అన్నాడు. దేవుడు ముందుగానే చెప్పిండు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపించెను. అతను తీసుకున్న దానికి ఇశ్రాయేల్ అందరి మీద కోపం వచ్చిందా లేదా? వాళ్ళు యుద్ధానికి వెళ్తారు, యుద్ధంలో ఓడిపోతారు. దేవుడు ఏదైతే వద్దని చెప్పిండో ఆ పని చేస్తుండ ఆయన. దేవుడు దాన్ని ముట్టొద్దని చెప్పిండు, కానీ ఏం చేసిండు, ఈయన ముట్టిండు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టిండు. ఫలితంగా ఏమైంది, యుద్ధంలో ఓడిపోయారు. అంతేకాకుండా కొంతమంది ఇశ్రాయేల్ చనిపోయిండ్రు. అంతేకాకుండా తన కుటుంబం అంతా కానీ, ఒక నిమిషం, అటు తన కుటుంబాన్ని రాళ్లతో కూడా చంపేస్తారు. మనం ముందుకు పోతే. కాబట్టి దొంగతనం అనేది ఎలా ఉంటదంటే, అది కుటుంబానికి మొత్తానికి శాపం తీసుకొస్తుంది, అవునా లేదా? ఆకారం చేసిన శాపం వల్ల ఇజ్రాయెల్లో కొంతమంది చనిపోయారు యుద్ధానికి వెళ్ళి. అంతేకాకుండా ఏమైంది, అదంతా అతని వల్ల ఏం చేసింది, అతని కుటుంబం అంతా ఏమైంది, దేవుని ఉగ్రతకు లోనైంది, శపింపబడింది. కాబట్టి దొంగతనం అనేది కానీ దేవుని దృష్టిలో ఎలాంటిది, పాపం. నీది కానీ వస్తువు నువ్వు ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. ఏదైనా అవసరం ఉందా అడగడం, ఇస్తే తీసుకోవడం, లేకుంటే వదిలేయడం, అంతేగాని దొంగతనం చేయకూడదని చెప్తుంది. దొంగతనం వల్ల ఏమైంది, ఆ కుటుంబం అంతా శపింపబడింది, ప్రాణాలు పోయినాయి. కాబట్టి మనది కాని వస్తువు ఏది మనం ముట్టుకోకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనిపించినా కానీ అది ఇతరులకు ఇచ్చేయాలి. ఇది నీది కాదు కదా, కానప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చేసి, ఇక్కడ ఏదో పడింది ఇది తీసుకోండి అండి, అక్కడ ఎవరు లేకపోయినా కానీ అక్కడ ఎవరో ఒకరికి ఇచ్చేసి, అది అది పక్కన వాడిది మనం ఏదైనా తీసుకొచ్చుకొని అది ఏమైతుంది, శపింపబడదని మనం తెచ్చుకుంటే ఏమైంది, మనకు ఆ శాపం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దొంగిలించకూడదు. ఆజ్ఞల్లో మనకు దొంగతనంగానే ఉంది కదా, దొంగిలించకూడదని పరుగుంది. దేవుడు వద్దన్నదాన్ని ఇతను దొంగతనం చేసిండు, తీసుకొచ్చుకోండి రహస్యంగా, ఎవరు తెలియదు అనుకోండి, కానీ దేవుడు చూసినా లేదా, రాళ్లతో కొట్టరు. అదే ఒక రక్త కూడితోనే సమానం కదా. నీ కాని వస్తువు ఒక పక్కనోడు చెమట చింది ఇచ్చిండు, వాడు సంపాదించింది తీసుకొచ్చుకుంటే వాడు రక్తం నువ్వు తీసుకున్నట్టే కదా, వాడు రక్తం తిన్నట్టే కదా, రక్త కూడే కదా అది. అట్లా తింటే ఏమవుతుంది, ఆ కుటుంబం అంతా శపింపబడింది. కాబట్టి ఇతరుల సొమ్ము మనము తాకకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విషయంలో దొంగలుగా ఉండకూడదు. మనం ప్రతి ఒక్క విషయంలో నీతిగా నిజాయితీగా ఉండాలి. ఆయన బిడ్డలుగాని బలపడుతున్న మనము ఇశ్రాయేల్ అని, ఆ రోజు వాళ్ళు ఇశ్రాయేల్, ఈ రోజు మనము ఇశ్రాయేల్. ఎందుకు, యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి. దేవుడిని ఎరగని వాళ్ళు ఎలా ఏం చేసినా వాళ్ళకి ఇదవుతుంది, ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, ఆయన ఆజ్ఞ గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అంటే పాపాన్ని దేవుడు క్షమించడు, కానీ వాళ్ళకి తెలియదు.
దేవుడు క్షమించగలుగుతాడు. కానీ మనం తెలిసి చేస్తే ఏం చేస్తాడు? దేవుడు క్షమించడు. వాళ్ళకి సత్యమైన దేవుడు తెలియదు. మనకు తెలుసు దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిండు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఏది చేయాలి, ఏది చదవకూడదు అని చెప్పి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చిండు, జ్ఞానాన్ని ఇచ్చిండు. కాబట్టి మనం ఎక్కడైనా కానీ మనం ఏటిని దొంగలించకూడదు. ఈరోజు మనం ఒక పనికి వెళ్ళినా కానీ సమయాన్ని కిల్ చేయకూడదు. ఎంతమంది సమయాన్ని కిల్ చేస్తారు? యజమానులు ఉన్నప్పుడు ఒక విధంగా, యజమానులు లేనప్పుడు ఒక విధంగా. మనకి ఎంతైనా ఇవ్వని, మనం ఆ జీతానికి ఒప్పుకొని వెళ్ళాం కదా, దానికి అనుగుణంగా మనం పని చేయాలి. మనం సమయాన్ని దొంగిలించకూడదు. ఏదైనా కానీ, వస్తువును కానీ సమయాన్ని కానీ దేనైనా దొంగిలించకూడదు. మనము నీతి నిజాయితీగా ఉండాలి. ఆయన మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ యజమానుడు మనం మంచిగా చేస్తే వాళ్ళే అన్ని గమనిస్తూ ఉంటారు కదా, మన పై అధికారులు అన్ని గమనిస్తూ ఉంటారు. రే వీళ్ళు మంచిగా చేస్తుండ్రు, వీళ్ళు మంచి టైం మెయింటైన్ చేస్తుండ్రు, మంచి వర్క్ చేస్తుండ్రు అంటే వాళ్ళే ప్రమోషన్ ఇస్తారు. మనం అడగాల్సిన అవసరం లేదు కదా. మన చేతి పనే మనకి తెచ్చి పెడుతుంది కదా. అదే సమయాన్ని దొంగిలిస్తా, సమయాన్ని వ్యర్థంగా చేస్తా, మనం అతను ఇచ్చే జీతానికి మనము దానికి తగ్గట్టు మనం పని చేయకుండా ఉంటే దొంగిలించడమో కాదా? అది కానీ ఒక దొంగిలించడమే. కాబట్టి సమయాన్ని మనం ఏం చేయాలి? సరిగ్గా వాడాలి. ఏ విషయంలో మనం దొంగగా ఉండకూడదు. దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలి. మనం దొంగిల్లి ఆ కుటుంబం అంతా మీదకి శాపం వచ్చింది. అందరు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు వాళ్ళు. కాబట్టి మనము సమయాన్ని దొంగిలించకూడదు. వేటిని మనది కానొస్తూ మనము ముట్టుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇవి మనము ఉన్నప్పుడే దేవునికి ఇష్టానుసారంగా ఉంటాం. లేకుంటే ఏమవుతుంది? ఆయన ఉగ్రత అంట పైకి వస్తుంది. ఆయన ఉగ్రత వచ్చిందా లేదా కోపం వాళ్ళ మీదకి? రోజు క్రిస్టియన్స్ అని పిలువబడుతున్న మనలో ఇవన్నీ ఉండకూడదు. 4వది ఎందుకంటే ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సీ 4:28. అపవాది చోటు కూడా దొంగిలవాడే ఇక మీదట దొంగిలక అక్కర వాళ్ళ వానికి పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తం తన చేతితో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను. ఏం చేయాలంట? దొంగిలవాడు ఇంకా ఆపేయాలంట. ఆపేసి ఏమంటుండు? ఇక మీదట దొంగిలక అక్కరగల వాడికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాళ్ళను. దొంగిలకూడదు, వేటిని కష్టపడాలి. కాబట్టి మనం మనది కాంది ఏదైనా కానీ మనము అకౌంటబుల్ గా ఉండాలి, జవాబుదారుగా ఉండాలి. మనం దొంగల్లాగా ఉండకూడదని చెప్తుంది. 4వది సంఖ్యాకాండం 35 అధ్యాయం 33వ వచనం. మీ 2 దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్ర పరచును కదా. దేశంలో చిందించిన రక్తం నిమిత్తం చిందించిన వాళ్ళ రక్తం వల్లనే ప్రాయచిత్తం కలుగును, కానీ మరి దేని వలన కలుగదు. ఏం చేయాలంట? మనం ఉండే ఇక్కడ ఏముంటుంది మళ్ళీ? మీ 2 దేశమును అపవిత్రపరచకూడదు అంటే నరహత్య. ఇక్కడ ఏముంటుంది? ఎవరైతే చంపుతారో ఆ చంపిన వాడి రక్తం మళ్ళీ దాని మీద ఒడిగితేనే ఏమైతుంది? పవిత్రపరచబడిద్ది, లేకుంటే అపవిత్రపరచబడిద్ది ఆ దేశం. అదే కదా వాక్యం ఉంది. మీ 2 దేశం అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందించిన రక్తం నిమిత్తం చిందించిన వాడి రక్తం వల్లనే ప్రాయచిత్తం కలుగును, కానీ మరి దేని వలన కలుగుదంట. కాబట్టి నరహత్య కానీ దేవుడి దృష్టిలో బహు భయంకరమైనది. ఇది పాత నిబంధనలో ఫిజికల్ గా చంపుతాయి. కొత్త నిబంధనలు ఎలా ఉంటది? తన సహోదరుణ్ణి 1 యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏంటంట? తన సహోదరుని ద్వేషించేవాడు గాని నరహంతకుడు అంట. ఏ నరహంతకుడిని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవం ఉండదు వాళ్ళకి, దేవుడు రాజ్యంలో స్థానం ఉండదు. ద్వేషించే వాళ్ళు ఎందుకంత ద్వేషం ఏదైనా ఉంటే మాట్లాడాలి, కానీ ద్వేషం ఎంత చూపిస్తారు? ఎదుట వాళ్ళని నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నాశనం అయిపోతే ఏమొస్తుంది? ఆ కడుపులో ఎన్నో కపటంతో ఉంటారు. కడుపులో ఒకటి ఉంటుంది, పైకేమో మంచిగా మాట్లాడుతుంటారు. వేషధారకులు ఎంత భయంకరంగా ఉంటారు. సహోదరులని చెప్తారు, బయటికేమో మంచిగా నవ్వుతా ఉంటారు, మంచిగా దేవుడి భక్తుల్లా ఉంటారు. లోపల ఎట్టా ఉంటుంది? కపటం, ఎంత కోపం, ఎంత ద్వేషం. అది ఏంటంటే దేవుడి దృష్టిలో నరహత్య అంట. సహోదరుడు కష్టపడుతుంటే వాడు సహాయం చేయరు, చేయిపోలేంది, వాడు ఇంకా అవ్వాలి ఎట్టాగా వాడు చేసిన దానికి అని చెప్పి కోరుకుంటారు. అది కరెక్టా? కాదు కదా. వాడు ఎలాంటి వాడైనా మనము దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, దేవుడిని వదిలేయాలి. బాధించుకుంటే ఆయన పని కదా. ఒకవేళ మనం ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు. దేవుడు వదిలిపెడితే ఆయన చూసుకుంటాడు. మనం ఎవరు తీర్పు తీర్చడానికి? మనం ఆయన ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాము. చెల్లు అయిపోద్ది కానీ
అది దేవుడు కోపం. దేవుడు చూసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో. పగ తీర్చుకుంటాం మన పని కాదు, అది ఆయన పని. కాబట్టి తన సహోదరుని ద్వేషించేవాడు కానీ ఏంటంట నరహంతకుడు అంట. నరహంతుడికి నిత్య జీవం ఉండదు, దేవుని ఉగ్రత ఉండిద్ది. కయ్యను హేబేలు మనకు తెలిసిందే. ఆది కాండం 4వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఇద్దరు అర్పించడానికి వెళ్ళిండ్రు, ఇద్దరు అర్పణలు తీసుకోపోయిండ్రు. కానీ ఒకరిది స్వీకరించారు దేవుడు, ఇంకొకరిది స్వీకరించలేదు. ఇక్కడ ఏముంటది 4వ వచనం నుండి చదువుదాము. హేబేలు 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందల తొలుచూడు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు తన అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. ఏందంట, మంచి పనులు చేస్తే తలెత్తుకొని తిరుగుతాం, లేకుంటే అవమానమే కదా. పాపం ఎక్కడో ఉండదు, బయట పొంచుకొని ఉందంట. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నాము, మంచిగా బయటకు మంచిగా ఉన్నాం. బయటకు పోతే ఏముంది? అపవాదం ఎత్తుకోపోద్ది, లాక్కోపోద్ది, ఈడ్చుకోబోద్ది. కపటంతో అంటే కపటం దేవుడికి ఇష్టం లేనిది. ఇక్కడ మనం చదువుకుంటా పోతే కయ్యూను తన తమ్ముడిని చంపేస్తాడు. చంపేస్తే ఏమవుతాడు? దేశదిమ్మర అయ్యిండు, దేశదిమ్మరగా ఉన్నాడు. మొదటి సంతానం ఎలా ఉండాలి అని ఏమైండు? దేశదిమ్మరగా అయ్యిండు. కాబట్టి నరహత్య ఎంత భయంకరమైంది. దేశదిమ్మతనం, ఊరు పేరు లేకుండా పోయింది. మొదటి హత్య చేసిండు, ఫస్ట్ క్రిమినల్. ముద్ర పడింది కయ్యూనికి, ఫస్ట్ క్రిమినల్ గా. కాబట్టి నరహత్య దేవుడి దృష్టిలో బహు భయంకరమైంది. తన సహోదరుని ద్వేషించాడు. ఈ రోజు మనం ఫిజికల్ గా ఎంతో మందిని చంపుకోవచ్చు, మాటలతో ఎంతమందిని చంపుకుంటాం? మాటల ద్వారా, పనుల ద్వారా ఎన్నిసార్లు చంపుకుంటాం ఒక్కొక్క మనిషిని? ఫిజికల్ కత్తి పొడవాల్సిన అవసరం లేదు, నోటి మాటలు చాలు. నోటి మాటల ద్వారా ఎంతమందిని చంపుకుంటామో, ఎన్నిసార్లు చంపుకుంటాం. కాబట్టి నరహత్య దేవునికి అంగీకారం లేదు, దేశదిమ్మరైండు. కాబట్టి ఇవన్నీ ఏంటి? దేవుడు ఉగ్రతను లేపేటి. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాంతకులను, అబద్ధికులందరూ అగ్నిగాంధకములో మండు గుండములో పాలు పొందుదురు. వీళ్ళందరూ ఏమవుతారు? నరకాన్ని పోయేటోళ్ళు. ఎన్ని చేసేవాళ్ళు ఏం చేస్తారంట? నరకానికి వెళ్ళేటోళ్ళు. కాబట్టి దేవుడు నరకానికి కాదు మనల్ని సృష్టించింది. ఆయన ఉగ్రతను లేపితే ఎంత భయంకరంగా ఉంటది. ఒక దినాన 3,000 మంది, ఒక దినాన 24,000 మంది. ఒకరు చేసిన పాపానికి ఆ ఇశ్రాయేల్ అందరి మీదకి శాపం వచ్చింది. యుద్ధాన్ని పోయిన కొంతమంది చనిపోయిండ్రు, కుటుంబ సభ్యులందరూ పోగొట్టుకుండ్రు. నరహత్య చేసి తన దేశ దిమ్మర తనకంటూ ఒక పేరు లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ ఎన్ని అనర్థాలు తీసుకొస్తున్నాయి. కాబట్టి మనము దేవుడు ఉగ్రత లేపేవారుగా ఉండకూడదు. ఆయన మనుషుల్ని ఎంతో కృప చూపిస్తా ఉన్నాడు ఎన్నో విషయాల్లో. ఎన్ని మనలో లేవా? పరిశీలించుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటైనా ఉంటది కదా, కానీ అవి ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇవన్నీ ఏంటి? అపరిశుద్ధం. ఇవన్నీ ఎట్ట ఉంటాయి? కంపు కొడతా ఉంటాయి. కంపు దగ్గర ఉండగలుగుతారు దేవుడు? ఎవరెందుకు మనం ఉండగలుగుతామా? ఉండలేం. కాబట్టి అపరిశుద్ధమైన ఏమి మనలో ఉండకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోజు మనం ఏటినైతే దేవుని ప్లేస్ లో ముందు పెడుతున్నామో అవన్నీ తీసేయాలి. దేవునికి అంగీకారంగా మనం జీవించాలి. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చిండు, వాటి సారంగా మనం జీవించే వారిగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవగల దేవ, జీవాధిపతి నేసు ప్రభా, మీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యం మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ఎన్నో విషయాల్లో ప్రభా మేము విగ్రహాలు ఫిజికల్ గా చేయవచ్చు ప్రభా. మా హృదయాల్లో ఎన్నో విగ్రహాలు పెట్టుకొని ఉన్నాం ప్రభా. ఎన్నోసార్లు మిమ్మల్ని మీ కోపం రేపుంటాం ప్రభా. కానీ ప్రభు మాకు కృపను చూపుతా ప్రభా, మాకు అవకాశం ఇస్తా ఉన్నా ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఎంతో మంది ప్రభా విచారణలో కొట్టమిట్లాడుతున్నారు ప్రభా. ఆ సైతాన్ని బయటకు తీసుకురండి యేసు ప్రభా. లోకపు ఆశలు, లోకపు తలంపులు తీసి పారండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి అంతగానే కాదు ప్రభా, ఇదిగో తండ్రి యేసు ప్రభా, శపితమైన దాన్ని, వద్దన్న దాన్ని ముట్టుకొని ప్రభా, తెచ్చుకొని ప్రభా, శపింపబడి కుటుంబం అంతా నాశనం అయిపోయి ప్రభా. ఈరోజు ఎవరిని ఏ శాపం వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. ఒకవేళ తెలియ తప్పులు చేసి క్షమించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి నరహత్య ప్రభా, ఇదిగో తండ్రి ద్వేషించుంటాం, ఎంతమంది మీద కోపం ద్వేషం పెట్టుకొని ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మాలో ఉంటే తీసి పారండి ప్రభా. మేము క్షమిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మా పాపాలు క్షమించే దేవుడు మీరు ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళు మా ఎందుకు చేసిన అతిక్రమం మేము క్షమిస్తున్నాం ప్రభా. వాళ్ళు కానీ మీరు క్షమించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా,
మేము ఎన్నోసార్లు ఇవన్నీ ప్రభా మా హృదయంలో పెట్టుకొని ప్రభా మీకు కోపాన్ని రేపుతూ ఉన్న ప్రభా, మీ యొక్క ఉగ్రత ప్రభా మా మీద చూపించకుండా ప్రభా ఎన్నోసార్లు ప్రభా అణుచుకుంటా ఉన్నారు ప్రభా. మీకు వందనాలు యేసు ప్రభా, మీరు చూపిస్తున్న ప్రేమలకై వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి ఇంక నుండి ప్రభా మీకు కోపం రేపకుండా మీకు ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని మాకు దయచేయండి యేసు ప్రభా. మీకు అంగీకారమైన జీవితం మేము జీవించాలి యేసు ప్రభా. మేమేం నష్టపోకూడదు ప్రభా. ఇప్పటికే ఎంతో నష్టపోయి ఉంటారేమో ప్రభా. ఇదిగో తండ్రి ఇంకా నష్టపోవడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో తండ్రి మీరు సహాయం తెచ్చండి, మీ కృప చూపించండి ప్రభా. బలహీనులకి ప్రభా బలాన్నిచ్చే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ పడిపోతున్నారు ప్రభా వాళ్ళకి ప్రభా చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టారు ప్రభా. ఆ పాపాన్ని అధిగమించే శక్తిని వాళ్ళకి దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు యేసు ప్రభా. ఎవరైతే అనారోగ్యం పోతున్నా వాళ్ళందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. ఆ కలవరి శిలువలో మీరు పొందిన గాయాలతో వస్తుంది ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో ముట్టండి, తాకండి, సంపూర్ణ హీలింగ్ తెచ్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రభా మీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా. ఎందుకంటే మీ వాక్కులో జీవం ఉంది ప్రభా. ఇదిగో తండ్రి ఆ జీవాన్ని ప్రభా వాళ్ళ శరీరంలో దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మొన్న మిమ్మల్ని స్తుతించలేదు ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గ్రహించి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలి ప్రభా. మీ యొక్క సాక్షులుగా ఉండాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వాళ్ళు ఎవరికి ఏ అర్హతలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ప్రభా వాళ్ళ హృదయ వాంఛలు తీర్చండి, వాళ్ళకి ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ వేదన బాధ ఉండిపోతున్నా ప్రభా వాళ్ళు వేదన బాధలు తీసి పారిన ప్రభా మీ సమాధానం వాళ్ళ గృహాలకు దయచేయండి ప్రభా, వాళ్ళ హృదయాలు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా ఈ రాత్రి ఉన్న ప్రతి ఒక్కరికి మంచి నిధులు దయచేయండి ప్రభా. తెల్లాలేసి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. ఏదైనా అంశాలు ఉంటే ఇవ్వండి, లేకపోతే బ్లెస్సింగ్ చేయనా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, బ్లెస్సింగ్ ఇచ్చాను. ఓకే, మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి కుటుంబంకు, మన కేపీఎం కుటుంబంకు, మన డ్యూటీ పిల్లలకు సదాకాలం దేవుని కృప తోడుండు కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.